Good evening, all my needs family members. ఇప్పుడు మనము యాప్ లింక్ రావడం జరిగింది. మనము కొంతమంది సిఓస్కు మరి కొంతమందికి ఇవ్వడం జరిగింది, టెస్టింగ్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గానే రన్ అయింది. కాదంటే ఒకటేసారి పబ్లిక్ అందరూ లింక్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ పైన వర్క్ నడుస్తుంది. అది మీరు ఇప్పుడు ఒక్కసారి ప్లాట్ఫామ్లో ఎక్కిన తర్వాత స్పీడ్ అందుకున్న తర్వాత మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి మీరు మీ డౌన్లో కానీ మీ ప్రతి ఒక్కరి కానీ వర్క్ అనేది మనం చేయాలి. ఎండి సార్ చేసేది సార్ చేస్తారు, లీడర్ చేసేది లీడర్ చేయాలి, సిఓ చేసేది సిఓ చేయాలి. మీరు చేసే మీ పని మీరు కంప్లీట్ చేసుకోండి. మనం చేయాల్సింది ఏంటి, ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి, తమ డౌన్లో మైనెట్స్ లింక్ ఇచ్చారా లేదా కన్ఫామ్గా చేసుకోండి. మీ కేవైసీలు కానీ అవి కానీ చేసుకున్నారా, కేవైసీ కానీ ప్రొఫైల్ ఎడిట్ న్యూ ఓల్డ్ కానీ చూసుకోండి. వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది. వర్క్ అనేది ఏది కొత్త సాఫ్ట్వేర్ అయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకున్నట్లయితే ఒక్కళ్ళ వర్క్ పైన ఇంకోళ్ళు అడ్డం రావడం, ఏదో మాటలు చెప్పడం కన్నా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతే సార్ పని సార్ చేసుకుంటూనే వెళ్తుండు. మనకు వాయిస్ రూపం కానీ మనము సిఓస్ వాట్సాప్ గ్రూప్లో కానీ వీడియోస్ యూట్యూబ్ ద్వారా కానీ ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంది. కాబట్టి మీ వర్క్ మీరు చేయండి. ఒకసారి వాయిస్ వచ్చింది, వినండి. మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఈ వర్క్లో ఉన్నాను నేను, మన వర్క్లోను. అది అయిపోద్ది. నేను రేపు బుధవారం అంటే 14వ తారీఖున మీకు డేట్ చెప్పేస్తాను. ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ గురించి దానికి లీగల్గా కొంత వర్క్ చేస్తున్నాను. మనం ఇచ్చినప్పుడు లీగల్గా ఇవ్వాలి. ఎందుకంటే నేను మొన్న ఆల్రెడీ మీకు వాయిస్ చెప్పాను, ఒకరు కాయిన్స్ ఒకరు తీసుకున్నా, ఒకరు డబ్బులు తీసుకుని ఇవ్వకపోయినా అది ఇష్యూగా మారితే మీలో మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు. కానీ డాడీ ఆ డబ్బులు ఉండిపోయాయి లేదా ఆ కాయిన్స్ ఉండిపోయాయని మళ్ళీ నాకు లాస్ట్ టైం ఇవే వాదనలు వచ్చాయి. దానికి అనుకూలంగా లీగల్గా మన లీగల్ సెల్తో మాట్లాడాను. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఎప్పుడు ఎలాగా అనేది బుధవారం మళ్ళీ మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ డాడీస్. అంటే ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, కొంతమంది అంతకుముందు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉండేది. ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇప్పుడు కావాలి అని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్కు. అయితే ఏమవుతుందంటే, రిక్వెస్ట్ చేయడం వల్ల అంతకుముందు మనకు ఒకళ్ళ సేలబుల్ కాయిన్స్ వేరే వాళ్ళు కొనడం, ఎక్కువ తక్కువ కొనడం జరిగింది. ఆ విధంగా ఇవ్వడం జరిగింది అందరికీ. ఇస్తే ఏమవుతుందంటే అమౌంట్ పంపించిన తర్వాత కాయిన్స్ కొట్టకపోవడము, కాయిన్స్ తీసుకున్న తర్వాత అమౌంట్ కొట్టకపోవడము, ఈ విధంగా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని బీసీటీ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది. బీసీటీలో చాలా మంది అమ్మేటోళ్ళు ఉండడం వల్ల అక్కడ పెండింగ్ అవుతుంది అని మళ్ళీ సార్ ఒక విషయం ఆలోచించి, సరే మరి అందరు చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు కదా ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇవ్వాలని, ఆ రిక్వెస్ట్ను చేసి సార్ సుధా దానిపైన డెసిషన్ తీసుకోకుండా అందరికీ పబ్లిక్ దీనిపైన స్పందన ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. మెయిల్కు రెస్పాన్స్ పబ్లిక్ ఇవ్వండి. మీరు యూజర్స్ దీనిలో ఉన్నటువంటి కస్టమర్స్ మీరు చెప్పండి అని ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. చాలామంది మెయిల్ చేయడం జరిగింది.
ఆ మేలు చేసిన తర్వాత మళ్ళీ లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు. ఇవాళ 500 ఉంది కాయిన్, రేపు 1000 కావచ్చు, 2000 కావచ్చు, 5000 కావచ్చు. ఇప్పుడు చాలా చీప్గా అమ్ముకునేటోళ్ళు ఉన్నారు. అటువంటి అమ్ముకున్న తర్వాత రేపు రేటు ఎక్కువ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మళ్ళీ వాళ్ళు డబ్బులు వేయలేదు, డబ్బులు తీసుకున్నారు, కాయిన్స్ ఇవ్వలేదు అనేది కంపెనీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి సారు ముందుకు వస్తున్నారు. సార్ లీగల్గా ప్రొసీడ్ అయ్యి 14 నాడు లీగల్గా ఏదో సార్ ప్రకటించడం జరుగుతుంది. మనము ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది, లీగల్గా పోవడం జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఎవరెవరు డబ్బులు 500 కట్టాము, మాకు ఐడి అవసరం లేదు అనేటోళ్ళకు అక్కడ ₹1 తీసుకొని ఉండకున్నట్లయితే అక్కడ ఐడి సరెండర్ చేయొచ్చు. అది లీగల్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాయిన్ వాల్యూ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు ఫ్యూచర్ అనేది మాకు తెలుసు, రేపు ఫ్యూచర్ ఏమవుతుంది అనేది మాకు తెలుసు. తెలియని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ఐడి సరెండర్ చేయొచ్చు. ఆ 500 మీరు కట్టినటువంటి 500 మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. కానీ ఎటువంటి లేకుండా లీగల్గా సార్ వెళ్ళడం జరుగుతుంది, లీగల్గానే మూమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యూచర్ తెలుసుకున్నవారు ఫ్యూచర్ను ఇప్పుడే కాదు మన తరాలకు వస్తుంది అని ఉండేవారు మాత్రమే దీనిలో ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుందని ఆలోచించి వచ్చారో వాళ్ళకి అదే విధంగా ఫ్యూచర్ ఉండడం జరుగుతుంది. దాన్ని ఓపికగా చేసుకోవడమే మన పని. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇక్కడ మనము 500 పెట్టిన విషయం కాదు. అక్కడ ఏంటంటే మనం చాలా సంపాదించుకున్నటువంటి కాయిన్స్ ఉన్నాయి దీనిలో. ఆ కాయిన్స్ను మనం కాపాడుకుంటూ ఒక్కొక్క అప్డేట్ ప్రకారంగా ఒక మామూలు విషయం, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడము, మళ్ళీ ఇంత కమ్యూనిటీ ఒకటేసారి ఆ సాఫ్ట్వేర్ పైన వర్క్ చేయడము, ఇంతమంది ఒకటేసారి మనము దానిపైన వర్క్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఎర్రర్ అనేది చాలా వస్తాయి. ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ ఇవాళ ఓపెన్ అయిందంటే ఒక వారం 10 రోజుల వరకు మళ్ళీ స్లోగా ఉండడము, మళ్ళీ దాని రన్ అవ్వడం వల్ల ప్రాబ్లం రావడం జరుగుతుంది. 10 రోజుల వరకు మళ్ళీ దాన్ని ఆపుకుంటూ చేయాల్సి ఉంటుంది పని. మీకు రన్నింగ్ ఉన్నాక అసలు అప్డేట్ చేయరాదు. ఎందుకంటే మనది మైనిట్స్ అనేది దానిలో 35 సర్వీస్ వచ్చాయి. 35 సర్వీస్ మన కంపెనీ కావు. ఎగ్జాంపుల్ ట్రావెల్స్ ఉన్నాయి చూసుకోండి. ట్రావెల్స్లో మళ్ళీ 3 రకాలుగా. ఒక ట్రైన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది సాఫ్ట్వేర్ ఉంటుంది, దానికి అది ఉంటుంది. బస్ అనేది స్టేట్ గవర్నమెంట్ అటాచ్ ఉంటుంది. మళ్ళీ మీకు వచ్చే ఫ్లైట్ అనేది ఒక సాఫ్ట్వేర్ వేరే వాళ్ళ సెంట్రల్ కిందకి ఉంటుంది. దానికే తీసుకుంటే ఇప్పుడు మనము ఎయిర్టెల్ మన రీఛార్జ్లు ఉన్నాయి. ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ వాళ్ళది సర్వీసు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ సర్వీసు. ఇందుకు ఎన్ని సర్వీసులు ఉంటాయి. ఒకవేళ ఈ సర్వీస్ ఉన్నాకనే వర్క్ చేస్తే మళ్ళీ మనం దానిపైన రన్ చేసినట్లయితే కస్టమర్స్ దానిపైన రన్ చేసినట్లు వాళ్ళ మన కస్టమర్తోని సాఫ్ట్వేర్కు వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆపి రన్ చేయకుండా ఆపి దానిలో ఎర్రర్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సాఫ్ట్వేర్ను ఆపి మనకు ఇచ్చిన తర్వాత కొంతమంది దానిలో వర్క్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయినాయి. ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి సాఫ్ట్వేర్ ఆగి వర్క్ చేసి ఇది మాత్రం 1 to 10 days వరకు ఈ వర్క్ అనేది నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందంటే యథాతథంగా నడుస్తుంది. ఇప్పుడు బీసీటీలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మనం పెడుతూనే పోతున్నాం, టైం ప్రకారం పెడుతూనే ఉన్నాం. అది సేల్ బట్టి సేల్ అవుతూనే ఉన్నాయి. పెండింగ్ అంటే చాలామంది సేల్ పెట్టడం వల్ల పెండింగ్లో ఉంది. ఓకే, మరి దీన్ని అర్థం చేసుకుంటారని మీ వర్క్ చేసుకోండి సార్. మీ కమ్యూనిటీ పెంచుకోండి. మైనెట్స్ కమ్యూనిటీ వేరే, కీబో కమ్యూనిటీ వేరే. మైనెట్స్ కొత్తగా వచ్చినటువంటి కమ్యూనిటీ మనం ఎంత కమ్యూనిటీ పెంచుకున్నామో ఫ్యూచర్ అంతా అది ఉంటుంది. మనకు ఫ్యూచర్ అనేది కమ్యూనిటీ పైన ఆధారపడి ఉంది. కాయిన్స్ అనేది ప్రాపర్టీ మనం ఎంతో
సంపాదించుకునేటోళ్ళు కోట్లలో సంపాదించుకున్నారు, లేదా లేని వారికి వందలలో 150 100 పదుల్లో ఉండే, ఆ తర్వాత పదుల్లో ఉన్నాయని సార్ మళ్ళీ 100లో కావాలని ఒక్కొక్క 100 బోనస్గా ఇవ్వడం జరిగింది. ఒకళ్ళకు లాస్ట్ కైనా వాళ్ళకి ఎంత 50-60 కాయిన్స్ ఉండే, 50-60 కాయిన్స్ తక్కువ ఉన్నాయి కదా వీళ్ళు బాధపడద్దు అనే ఉద్దేశంతో లాస్ట్ క్లోజ్ అయిన తర్వాత సేవింగ్ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత 100 ఈచ్ 100 లోపు ఉన్న వాళ్ళకు మళ్ళీ 100 బోనస్గా ఇవ్వడం జరిగింది. ఆ 100 బోనస్గా ఇవ్వడం జరిగింది. కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుధా మీకు అవకాశం ఉంది, ఇప్పుడు సార్ మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. దేనిలో అంటే కాయిన్స్ మనం ప్రాపర్టీ సంపాదించలేము, కానీ ఇక్కడ మంత్లీ మనము ఒక రేంజ్లో వెళ్ళాలంటే మీ కింద మీ డౌన్లో ఎంతమంది మైనిట్స్లో రిజిస్ట్రేషన్ చేశారు, మీకు నెలకు 10,000 కావాలన్నా, 50,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా, 2 లక్షలు కావాలన్నా మీరు డిసైడ్ చేయండి సార్. మీ కింద ఉన్న కమ్యూనిటీని బట్టి మీకు కమిషన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే ఎవరు వస్తూనే ఉంటుంది. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసి దానిలో కమ్యూనిటీ పెంచుకున్నారు, ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ డౌన్లో ఒక 10,000 మందికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంది, యాక్టివేషన్ ఫ్రీగా ఉంది. నేను డబ్బులు పెట్టడం లేదు సార్. అప్పుడు డబ్బులు పెట్టినప్పుడే చాలా కమ్యూనిటీ మనం ఫామ్లో తీసుకురావడం జరిగింది. ఫామ్ కొన్ని లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మనము మన సత్తా ఏంటో, మన కింద డౌన్లో ఎంతమందో, మనకి ఎంత నెలకు నేను వీక్లీ ఇంత తీసుకోవాలి, నేను 10,000 తీసుకోవాలి, నేను 20,000 తీసుకోవాలి, 1,00,000 తీసుకోవాలని టార్గెట్ పెట్టుకొని మీ కింద కమ్యూనిటీ పెంచుకోండి. ఫ్రీగా కమ్యూనిటీ పెంచుకోండి. కీబోర్డ్లో ఉన్నవారికి కాదు, లేని వారికి సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 8 ఇయర్స్ నుండి ఎవరికైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్ మనకు రేపు అనేది ఇప్పుడు 35 ఆన్లైన్ సర్వీసే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆఫ్లైన్ సుతా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే మన ఊర్లో షాపులలో చిన్న షాప్ అంటే చివరకు మనకు టీ కొట్టుకు మనకు బార్ కోడ్ ఇచ్చి వాళ్ళకు మర్చెంట్ అకౌంట్ ఇచ్చారు. పెద్ద షాప్ అంటే గోల్డ్ షాప్ కానీ, క్లాస్ షోరూమ్ కానీ, ఇంకా పెద్ద ఎలక్ట్రానిక్ కానీ దానికి ఇచ్చినట్లయితే, సూపర్ బజార్కి ఇచ్చినట్లయితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు బాధపడాల్సి ఉంటుంది. అరే మనం కమ్యూనిటీ అనేది పెంచుకోలేదు. ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరు అయిపోయి ఉంటారు. అప్పుడు వెతికినా కానీ మనకు కమ్యూనిటీ అనేది దొరకదు. ఇప్పుడు అవకాశం ఉంది. దీని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరి కింద దాదాపుగా 500 నుండి 1000 పైన ఉన్నట్లయితే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ప్రతి వీక్లీ అనేది చాలా అంటే చాలా సంపాదించుకోగలుగుతారు. ప్రతి వీక్ ఒక్కసారి మన కింద డౌన్లో మైనిట్స్కు వచ్చారంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వాళ్ళ అవసరానికి యూజ్ అయిపడే ప్రోడక్ట్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, వాళ్ళకు ఏదైనా కానీ ఏది యూజ్ చేసినా వాళ్ళ అవసరానికి వాళ్ళు తీసుకోవడం జరిగితే మనకు కమిషన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఒక్కళ్ళ నుండి అక్కడ పర్చేస్ కాన్సెప్ట్ 25 లెవెల్స్ వరకు జనరేట్ అవుతూనే ఉండొచ్చు. 5 పైసలైన కమిషన్ వచ్చింది కొన్న వారికి. 5 పైసలు మనకు వచ్చేసి 25 లెవెల్స్ వరకు పైసా, హాఫ్ పైసా సుధా అక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కాబట్టి అందరికీ 0.001 రావడం జరుగుతుంది. అంటే ఒక్క పైసలో సుధా 0.00 సుధా కమిషన్ రావడం, మొత్తానికైతే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, మనది కేవైసీ అప్డేట్, ప్రొఫైల్ ఎడిట్, న్యూ ఓల్డ్ చేసుకున్న తర్వాత మన ఐడికు రిఫరల్ లింక్లో పోయిన తర్వాత మనకు రిఫరల్ లింక్లో పోయిన తర్వాత మనకు వచ్చేసి బీసీటీ రిఫరల్ లింక్ ఉందా, ఓటీటీ రిఫరల్ లింక్ ఉందా, ఇంకా మైనిట్స్ రిఫరల్ లింక్ ఉందా. ఇప్పుడు ఇంకా ఇప్పుడు కాయిన్స్ లేని వారికి ఇంకా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు స్టేక్డ్ కాయిన్ కాదు, సేలబుల్ కాయిన్స్ సంపాదించుకొని పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మీరు 500తో మైనిట్స్ టాప్అప్ చేసుకున్నారంటే 250 సేలబుల్ కాయిన్స్ వస్తుంది. 100 రోజులు మీకు అక్కడ 100 రోజులు అనేది స్టేకింగ్ పీరియడ్, మైనింగ్ పీరియడ్ ఉంది. 100 రోజుల తర్వాత మీకు ప్రతి
ప్రతి నెల 4.5 కాయిన్స్ వెళ్తున్నాయి. ప్రతి నెల 4.5 కాయిన్స్ అంటే ఇప్పుడు వచ్చేసి కాయిన్ వాల్యూ వచ్చేసి మీరు KXNలో కానీ మైనెట్స్లో కానీ 500 ఉంది. మనం ఒక్కసారి మనం 500 పెట్టడం జరుగుతుంది. మళ్ళీ సుధా లేని వారికి చెప్తున్నా, కాయిన్స్ లేని వారికి ఇప్పుడు సేలబుల్ కాయిన్స్ లేదు. 1, 2 కాయిన్స్ ఉన్నాయి. 1, 2 కాయిన్స్ ఉన్నా కానీ వాళ్ళు సేలబుల్కి దానికి 12 months డివైడ్ చేసి తీసుకోవడం 0.0 అని తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారికి మీరు ఒక 500 OTT టాప్అప్ చేసుకున్నట్లయితే మంచి అవకాశం అనేది చాలా అంటే చాలా. ఇది టోటల్ కమ్యూనిటీలో మనకు 1 CR అకౌంట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా క్లోజ్ కావచ్చు. ఈ 1 CR అనేది ఎప్పటికీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయినా లేకపోయినా కానీ మార్చ్ 31కు క్లోజ్ ఎట్లయినా అయిపోతుంది. ఆ లోపు లేకపోతే 1 CR ఆ లోపే 1 CR అకౌంట్స్ అయిపోయినట్టే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి. కాకపోయినా కానీ 31st మార్చ్కి అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు సార్ మీకు అవకాశం ఉంది. డైలీ ఎవ్రీ మంత్ 3.5 కాయిన్స్ అన్నా కానీ 500 వేసుకున్నా కానీ చూసుకోండి, నెలకు 1700 ఎట్లయినా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. 250 అంటే దాదాపుగా 5 సంవత్సరాల వరకు మనము ఈ 250 కాయిన్స్ ఎవ్రీ మంత్ 3.5 కాయిన్స్ 250 డివైడెడ్ బై 3.5 కాయిన్స్ చొప్పున మనం ఎవ్రీ మంత్ ఇప్పటికైనా అవకాశం ఉంది. ఎవరి దగ్గర 1, 2 సేలబుల్ ఉన్నాయి కదా, వాళ్ళు మళ్ళీను OTTను టాప్అప్ చేసుకున్నట్లయితే మీకు 250 కాయిన్స్ సేలబుల్లో వస్తున్నాయి. అవి ఎవ్రీ మంత్ మనము 3.5 కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కంపెనీ అనేది మేము కానీ మీరు చేసుకోండి అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అటువంటి వారు ఎవరు ఉన్నారో బాధపడేటోళ్ళు, అరే మేము అప్పుడు వర్క్ చేసుకోలేకపోయాము, మా దగ్గర కాయిన్స్ లేవు కదా అనేటోళ్ళు మాత్రం వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసుకున్నట్లయితే ఓకే, దాన్ని అవకాశం ఉంది అంటున్నాం. చేసుకోండి అని ఎవరు అంటారు, మీ ఇష్టము. మీకు సంపాదించుకోవాలి, ఇంకా కాయిన్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆ టైంలో నమ్మలేదు, ఇప్పుడు ఒక్కొక్కల అకౌంట్లో ఎంత కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి, ఫ్యూచర్ అనేది ఉంది అని మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి మీరు అయినట్లయితే మీరు ఇప్పటికైనా అవకాశం ఉంది. ఆ అవకాశం ఎప్పుడైనా కానీ అవకాశం అనేది లైఫ్లో ఒక్కటేసారి వస్తుంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సద్వినియోగం చేసుకునే అవకాశం వెళ్ళిపోయిన తర్వాత బాధపడితే ఏం రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే తక్కువ ఉన్నాయి కాయిన్స్ సేలబుల్, మనం ఇంకా ఫ్యూచర్ ఉంది, మనకేంటంటే ఫ్యూచర్ ఉంది అని ఎందుకు అనడం జరుగుతుందంటే మన కీబో కాయిన్ మిగతా ఎయిర్ డ్రాప్ కాదు కాయిన్ టోకెన్ కాదు. ఇక్కడ నేను మీకు నాలెడ్జ్ పరంగా చెప్తున్నా, కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో ఎయిర్ డ్రాప్ ఉంటుంది, ఎయిర్ డ్రాప్, టోకెన్, కాయిన్, ఈ 3 ఉంటాయి. అయితే ఇక్కడ ఎయిర్ డ్రాప్ అంటే మనము ఫ్రీగా ఏంటంటే కాయిన్ టోకెన్ వెళ్ళే ముందు ఫ్రీగా ఎయిర్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్ డ్రాప్ సక్సెస్ అయ్యి వాళ్ళు కమ్యూనిటీ వచ్చినట్లయితే టోకెన్గా వాళ్ళు పబ్లిక్లో ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ డ్రాప్లో కమ్యూనిటీ రాలేదు, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ డ్రాప్ కమ్యూనిటీ రాలేదు, వాళ్ళు ఫామ్ ఎయిర్ డ్రాప్ కాలేదంటే అక్కడనే క్లోజ్ చేసేస్తారు కాయిన్. ఆ ఫ్యూచర్లో వాళ్ళు దానిపైన వర్క్ చేయాలి. అందుకే ఎయిర్ డ్రాప్ తీసి ఫ్రీగా పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది ఎయిర్ డ్రాప్ అని. ఇక్కడ అర్థం ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ పెంచుకోవడానికి. వాళ్ళ కమ్యూనిటీ పెరిగినట్లయితే, కమ్యూనిటీ ఓకే అయినట్లయితే అప్పుడు ఎక్స్ఎన్లో ఆ ఎయిర్ డ్రాప్ ఇవ్వడం జరిగితే ఎయిర్ డ్రాప్తో మనం మళ్ళీ టోకెన్గా మారవడం జరిగింది. టోకెన్ తర్వాత టోకెన్ ఏదో సాఫ్ట్వేర్లో ఇవ్వడం జరిగితే అప్పుడు టోకెన్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనది ఎయిర్ డ్రాప్ కాదు సార్, కీబో కాయిన్ ఎయిర్ డ్రాప్ కాదు, టోకెన్ కాదు. టోకెన్ దేనికి అంటారంటే ఒక కాయిన్స్ చేసిన తర్వాత వాళ్ళకు ఓన్గా సాఫ్ట్వేర్ లేదనుకోండి, వేరే సాఫ్ట్వేర్కు డిపెండ్ అయినప్పుడు దాన్ని టోకెన్ అనడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదో ఒక కాయిన్ ఒక నేమ్తో తీయడం జరిగింది, దానికి ఎయిర్ డ్రాప్ కాకుండా చాలా ఒక 2-3 ఎక్స్చేంజ్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఏదో
బిఎన్బికో ఎథీరియంకో వాళ్ళ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల దానికేమో ఏ టోకెన్ అనడం జరుగుతుంది. ఎప్పుడు కాయిన్ అనడం జరుగుతుందంటే ఓన్గా కాయిన్ ఉండి వాళ్ళకు ఓన్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటే అప్పుడు మాత్రమే కాయిన్ అనడం జరుగుతుంది. మనకు ఓన్ ఇక్కడ మన అదృష్టం అనుకోవాలి, మన ఓన్ కాయిన్ ఉంది, మనకు ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, మనది ఓన్గా ఇది కాయిన్ ఇది, ఎందుకంటే ఓన్ సాఫ్ట్వేర్ ఉంది. ప్రపంచంలో 17,500 ఎబో మనకు 17,500 ఎబో కాయిన్స్, క్రిప్టో టోకెన్స్ అనవచ్చు, కాయిన్స్ అనవచ్చు ఉన్నాయి. కానీ ఇక్కడ ఓన్ బ్లాక్ చైన్ అనేది 14 నుండి 15 కాయిన్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ 15లో మన కీబో కాయిన్ ఉంది. ఎందుకంటే మనకు ఓన్ సాఫ్ట్వేర్ కాబట్టి. మళ్ళీ చూడండి 17,500 కాయిన్స్లలో క్రిప్టో కరెన్సీలలో చూడండి ప్రాజెక్టులు అనేవి, ఇటువంటి ప్రాజెక్టులు ఇన్ని 300 ప్రాజెక్టులు అనేది లాంచ్ చేయబడడం జరుగుతుంది మన దానిలో. ఇన్ని ప్రాజెక్టులు అనేది ఏ కాయిన్స్ లేదు, చివరకు బిట్ కాయిన్స్ లేదు. అంటే మనము ఇక్కడ ఫ్యూచర్ అనేది చాలా దృఢంగా ఇంకా వరల్డ్లో తీసుకెళ్లాలని వర్క్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క విషయం పబ్లిక్ చెప్పడం జరగదు. కాదంటే సారు తమ ఆలోచన ప్రకారము దాని ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకు తెలుస్తుంది ఒక్కటే, ఏంటంటే మనకు లేట్ అవుతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లేట్ అవుతుంది కానీ లేట్గా వస్తుంది, కానీ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మన ఫ్యూచర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నమ్మిన వారు, ఇది అర్థం చేసుకున్న వారు ప్రతి ఒక్కరు దీనిలో వర్క్ చేస్తారు, తమ కాయిన్స్ పెంచుకుంటారు, కమ్యూనిటీ పెంచుకుంటారు. వాళ్ళే రేపు ఫ్యూచర్లో ఈ కంపెనీలో దిగ్గజాలుగా మిగిలి ఉంటారు, పేరు కలిగి ఉంటారు. ఇప్పుడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మేము ఈ కాయిన్స్ అమ్ముకుంటే మనం తింటాం అనేటోళ్ళు మాత్రం వాళ్ళకు చాలా అది. ఇప్పుడు ఈ కాయిన్స్ అమ్ముకుంటేనే మేము బతుకుతామని అనుకున్న వాళ్ళు వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. ఈ కాయిన్స్ గురించి మనము జీవించడం లేదు కదా, ఈ ఫ్యూచర్ మనకు అదనంగా వస్తాయి. మనం పుట్టినప్పుడు ఈ కాయిన్ ఉండేనా, మనము ఈ కాయిన్తోనే మనం జీవిస్తాము, కాయిన్తోనే మనం శ్వాస తీసుకుంటాము, ఈ కాయిన్తోనే మనము అదవుతామని అనుకోలే కదా. ఈ రోజుది కాదు, ఫ్యూచర్ది ఆలోచించి మనం రావడం జరిగింది. ఫ్యూచర్ మనం ఇప్పుడు ఉన్నాం, మన పిల్లల భవిష్యత్తు ఒక బెస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదే విధంగా సార్ ఏమన్నాడు, 100 ఇయర్స్ వరకు మనకు దీనిలో వస్తాయి, 100 ఇయర్స్ వరకు ఇస్తా అనే ఉద్దేశంతోనే దాని విధంగానే సాఫ్ట్వేర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ గురించి మాత్రమే చేయడం జరిగింది. ఈ రోజు వచ్చింది, ఈ రోజే నేను దీన్ని మొత్తం కంప్లీట్ అమ్ముకొని నేను బయటపడతా అనేటోళ్ళు మాత్రం రాంగ్ విషయము. మన కాయిన్స్ ఉన్నది 100 days, ఒక్క కాయిన్ ఉన్నా కానీ, ఒక్క కాయిన్ మన దగ్గర ఉన్నా కానీ సేలబుల్. 100 years స్టేకుడు, ఒక్క కాయిన్ కాదు 100 కాయిన్ ఉన్నా కానీ అది స్టేకుడు 100 years డివైడ్ అవ్వడం జరుగుతుంది. 100 years మీరు ఉన్నా లేకపోయినా మీ తరాలుగా ఇవ్వడం జరుగుతాయి. కాదు నేను 100 ఉన్నాయి, 150 ఉన్నాయి, 100 years వరకు ఏముంటుంది, నేను మొత్తం ఇవ్వాలి అమ్ముకుంటాను అనేది కాని పని, అది రాంగ్. మనకు వచ్చింది ప్రాజెక్ట్ 100 years వరకే, 100 years వరకు నడపడానికి వచ్చింది, 100 years వరకు సాఫ్ట్వేర్ అదే విధంగా అవ్వడం జరిగింది. మనము మన తరము వాళ్ళు తినడానికి ఇది సాఫ్ట్వేర్ చేయడం జరిగింది, అదే విధంగా నడవడం జరుగుతుంది. దీనికి అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో సారు వాయిస్ తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. సరే, దీనికి మీరు అర్థం చేసుకొని మీ డౌన్లోడ్స్తో పంపిస్తారని కోరుతున్నా. ప్రతి ఒక్కరు గ్రూప్లో యాడ్ కాండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే విషయం అనేది మీ దగ్గరికి రావాలంటే ఇది మాత్రం
వినాల్సి ఉంటుంది. మీ వరకు విషయం రావాలంటే గ్రూప్లో యాడ్ కావాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.